సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం వచ్చి నెల అవుతుంది పరిపాలన ఏమి చెప్పినవి వాళ్ళు చెప్పిన హామీలే కానీ అవి మా మాటల వరకే పరిమితమైన పరిపాలన ఏమి అంత సీనియర్ అంటున్నారు కానీ సీనియర్ కన్నా జూనియర్ అయిన జగనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకని అంటారు? సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి. ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు సంక్షేమ పథకాలు జగన్ కన్నా నేను ఎక్కువిస్తానని నమ్మి ఓట్లు వేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఏం లేదు ఖజానంతా ఖాళీ అయిందని చేతులు ఎత్తేసాడు. ఏమి ఇవ్వలేనని చెప్పేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేసేయడానికి కోసం అమలు చేయలేకపోతున్నారు. ఒక 5 ఏళ్ళలోనే రాష్ట్ర ప్రభుత్వం అంతా కూని అయిందండి. వచ్చే ఇన్కమ్ లేదా గవర్నమెంట్కి? వస్తుంది కదండి. 5 ఏళ్ళు పరిపాలన దగ్గర 2014 ముందే ఉన్నావు కదా. జగన్ మీద నెట్టేస్తే అట్టగా జగనే పరిపాలన బాగా చేశాడు. ఉందండి కూటమి ప్రభుత్వం పరిస్థితి ఎలా అనిపిస్తుంది మీకు? వరస్ట్గా ఉంది. వరస్ట్ ఇంకా అంతకంటే ఏం లేదు. అంటే ఎందువల్ల అంటారు? ఏముంది, ఏమీ లేదు. అన్నీ పెరిగిపోయినాయి. కందిపప్పు 200, నూనె 150, ఏది కొన్నా బొగ్గమంటాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేస్ట్ అండి. గవర్నమెంట్ వేస్ట్ అయిపోయింది. సైన్ అయిపోయింది. సూపర్ అని చెప్పి అలా చెప్పారు. సూపర్గా ఉంది. అది పథకాల విషయంలో కానీ అన్నీ ఇచ్చేసినట్టే. బస్సులు కూడా ఫ్రీగా తిరుగుతున్నాయి మనకి. అంతే కదండి. బస్సులు కూడా ఫ్రీగా తిరుగుతున్నాయి. ఇంకా బస్సులు ఏమీ రావట్లేదు, పథకాలు ఏమీ రావట్లేదు అంటున్నారు కదా. ఎవరు వాళ్ళు పేపర్కి ఇచ్చేసినట్టే. ఆయన వెళ్ళాలంటే ఇచ్చేసినట్టు ఇవ్వకపోయినా కానీ. ఇంకా మరి పథకాలు ఏమీ రావట్లేదు, ప్రజలేమో గతంలోనే వచ్చినాయి అంటున్నారు, మీరేమో వచ్చినాయి అంటున్నారేంటి? మరి సిగ్గుండాలి ప్రభుత్వానికి సిగ్గుండాలండి చెప్పడానికి. వాళ్ళకి తెలీదా? పవన్ కళ్యాణ్ తెలీదా? పవన్ కళ్యాణ్ అడగట్లేదు జనాలు. అడుగుతున్నారా? వేయండి మా పథకాలన్నీ అడుగుతున్నారు. ఈయన్ని అడగట్లే, ఆయన అడుగుతున్నారు. రోడ్డు మీదకి వచ్చేది అయినా కాబట్టి ఆయన అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్పలేక ఆయన కూర్చున్నాడు. ఏముంది ఇక? మరి మొన్న సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు, మన ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే బాగా దిగజారిపోయింది, కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంట. అంతకుముందు దిగజారిపోయింది అన్నాడు, బాగుంది. ఇప్పుడు దిగజారికి ఏమైంది? అప్పుడు శ్రీలంక వద్దన్నాడు, ఇప్పుడు ఏమైంది? 6 లక్షల కోట్లు శ్రీలంక అయింది, ఇప్పుడు 3 లక్షల చిల్లర కోట్లుగా. ఇప్పుడు ఏమవుతుంది? 6 లక్షల కోట్లు శ్రీలంక అయిపోద్దని చెప్పి నా ఊరు కూడా వాగాడు. ఇప్పుడు ఏమైంది? 3 లక్షల కోట్లు తెచ్చాడుగా. అప్పుడు ఇప్పుడేమవుతుంది రాష్ట్రం? చెప్పండి, మనం చెప్దాం. వెళ్ళాడు, దావోస్ వెళ్ళాడు, ఏదన్నా ఒకటి తెచ్చాడా? ఇవాళ ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతాను అంటాడు. ఏం పెడతాడు? ఊటి చేతులతో వచ్చారని చెప్తాడా? ఏం చెప్తాడు? చెప్పడానికి కూడా సిగ్గు ఉండాలిగా. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేకపోతున్నాం. కొంచెం ఆ ఖజానా ఇప్పుడు ఏమైంది? ఆ ఖజానా ఇప్పుడు ఏముందో చెప్పండి. ఆ ఖజానా దెంగెట్టాడు, బాగా ఉందో ఒప్పుకుందాం. ఆ ఖజానా ఇప్పుడు ఏమవుతుంది? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చాడు. ఆ ప్రజల సొమ్ము ఇప్పుడు ఏమవుతుంది? కేంద్రం మనకి నిధులు ఇచ్చిందిలే కానీ అమరావతికి, శాఖకి ఆ నిధులు పథకాలకి మళ్లించలేము మనం. కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవటం అమరావతి లేకపోతే చెట్టు కింద పరిపాలన అయితే వద్దన్నావా? చెట్టు కింద పరిపాలన చేయొద్దని చెప్పి అన్నావా? మాకు కావాల్సింది కనీసం రైతు రుణమాఫీ కూడా లేదు. వాళ్ళకి మన అన్నం పెట్టేది. వాళ్ళు కూడా దిక్కుముక్కలు ఎక్కడ చేస్తే ఎలాగో. పోనీ స్కూల్ పిల్లలు ఎడ్యుకేషన్ హబ్కు తయారు చేశాడుగా. నువ్వు ప్రైవేట్ పరం చేయటం ఏంటి? సిగ్గుకోలేదా ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. ముందు వినేవాళ్ళ సగం దిగుడు ఉండాలి, అక్కర్లేదు. అంటే మోసం చేశాడు. తల్లికి 100 పెట్టాడు, అది పోయిందా? వాలంటీర్లు పోయిందా? ఏ కాగితాలకు వెళ్ళాలన్నా కానీ అడిగే దిక్కులేరు. తిరిగి ఆఫీసులు చుట్టూ తిరగడమే సరిపోతుంది. బాగాలేదు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగలేదు, వేస్ట్. మరి వాలంటీర్స్ వేతన కింద 10,000 ఇస్తామని చెప్పి 10,000 కాదండి, ఈ 10 పైసలు కూడా వీళ్ళు తినడమే సరిపోతుంది. వీళ్ళు తినడానికే సరిపోతుంది. వీళ్ళు ఇంకేం పెడతారు జనాలకి? ఏం పెట్టరు. పథకాలు రావట్లేదు అంటారా? పథకాలు ఏం రావట్లేదండి. ఏం పథకాలు ఇచ్చారు చెప్పమండి? ఏమి ఇచ్చాడు చెప్పండి? పెంచాను అన్నాడు. ఏం పెంచాడు? పింఛను పెంచాడు. ఏది వృద్ధులకి 10,000, 4,000 పెంచాడు, అంతే. అదే జరిగింది.
అంటే మేము వచ్చిన మరి ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది జగన్ ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉందా? ద మోస్ట్ సీనియర్ చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ కదా. ఖజానా ఖాళీగా ఉందా లేదా తెలీదా నీకు? నీకు తెలీదా? తెలియకుండానే హామీలు ఇచ్చావా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము స్టేట్ పొజిషన్ చూసుకొని తెలుసుద్ది కదా మనకి. రాష్ట్ర పొజిషన్లో ఖజానా ఖాళీగా ఉందంటే ఖజానా ఏం ఖాళీ లేదు, నిధులు ఉన్నాయి, డబ్బు ఉంది. కాకపోతే ఏంటంటే ఖజానా ఖాళీ అని ప్రజలకు చెప్పేస్తే సరిపోతుంది. ప్రజలందరూ తెలియదు కదా. మరి ఇప్పుడు మరి చెప్పిన పథకాలు అమలు చేయబోతున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఫుల్ వ్యతిరేకత వచ్చేసింది. ఇప్పటికే వచ్చేసింది వ్యతిరేకత, ఇప్పటికే వచ్చింది. నువ్వు చెప్పిందే కదా, ఎవరు అడగలేదుగా. నాకు ఆ పథకం కావాలి, ఇది ఉచిత బస్సు కావాలి, ఉచిత గ్యాస్ కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎవరు అడగలేదుగా. ఎవరు అడగలేదుగా. నువ్వు చెప్పడం పేపర్ మీద చెప్పేది ఒకటి, ఇక్కడికి వచ్చేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి. నువ్వు పేపర్ మీద వచ్చిన సిలిండర్లు జరుగుతున్నాయా? నేను సీఎం అయిపోయాను, నాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉంది, నేను అంతా సృష్టిస్తాను, అన్నీ చేయగలను అని మా కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాడే తప్ప అది ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపం లేదు. 3 సిలిండర్లు అన్నాడు, ఎకనామం పెట్టాడు. అమ్మఒడి అని అన్నాడు, ఎకనామం పెట్టాడు. ఏంటి ఇప్పుడు రైతులకు సంబంధించి ఏదో రిలీజ్ చేస్తానని చెప్పి అది అందరూ రోడ్ల మీద ఈయన ఎప్పుడు వేస్తాలా అని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపం లేదు. అదే జగన్ గారు ఉన్నట్టయితే అసలు ఎవరు వెనక్కి తిరిగి చూసుకునే పని ఉండేది కాదు. అంటే ఈ పథకాలు అమలు చేయడానికి ఖజానా చూస్తేనే ఖాళీగా ఉంది, అందుకోసం అమలు చేయలేము, రాష్ట్ర ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలి. మరి జనాలను ఎందుకంటే మోసం చేయడం? అంటే అధికారంలోకి రావడానికి నువ్వు అన్ని అబద్ధాలు, నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పానంటే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. నమ్మి ఓట్లు వేసినందుకు న్యాయం చేయాలి కదా. న్యాయం చేయకోకుండా నేను ఇప్పుడు ఇవ్వను, నేను వచ్చే సంవత్సరం ఇస్తాను. మన పార్థసారథి గారు మినిస్టర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, ఈ ఏడాది అమ్మఒడి లేదు, వచ్చే సంవత్సరం. అంటే ఇప్పటికీ ఒక సంవత్సరం పోయినట్టే, ఇంకా 4 సంవత్సరాలు మహా అయితే, లేదా 3 సంవత్సరాలు. మళ్ళీ మాటలు దాట వేస్తూ ఉంటారని చెప్పని మాకు నమ్మకం కుదిరిద్దిగా. మాకు నమ్మకాలు పోతాయి కదా. మేము ఓట్లు వేసినందుకు మా చెప్పులతో మేము కొట్టుకోవాలి. పరిపాలన ఎలా అనిపిస్తుంది అన్న? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? 8 నెలలు అవుతుంది కదా వచ్చి. అలా ఇంతటి పథకాలు ఏమి ఇవ్వలేదుగా, దాని మూలం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అది మరి ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేసి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, ప్రజలకు మరి ఏమన్నా వ్యతిరేకత గట్రా ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? 100% వచ్చుద్దిగా. మరి ఇప్పుడు చెప్పిన కరెక్ట్గా చేయలేదనుకోండి, 100% అధికార పార్టీ రావచ్చు. అది మరి ఇప్పుడు పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, కొంచెం అమలు చేయలేకపోతున్నాం, కొంచెం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా చేశాడు? పిల్లలకి బాగా చూసుకుంటే చాలు, చిన్నపిల్లలకి అమ్మఒడి అని వాళ్ళకని పెన్షన్ అంటే బాగానే ఇస్తున్నారు, చక్కగా టైం టు టైము అంతా బాగానే ఉంది. మిగతా కూడా అన్నీ కొంచెం బాగా చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగాలేదన్న, ఆటో బాగాలేదు. ఎందుకని అంటారు? ఎలాగా? ఎందుకనే అవుతుంది, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళకి వచ్చే పథకాలు కూడా పోయినాయి. జగన్ గారు చేశారు, బాగానే ఉంది. పేదవాడికి ప్రతి నెలకి ఏదో ఒకటి వస్తూ ఉండేది, అలాంటిది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ. ఏమంటే ఖజానా ఖాళీ చేశారంటే ప్రతి ఒక్కరు ఖాళీ చేస్తారు, చేయకుండా ఉండరు. ఖాళీ చేసినా కూడా పేద ప్రజలకి న్యాయం చేశాడు. జగన్ గారు ఖాళీ చేసినా పేద ప్రజలు న్యాయం చేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వరదల టైంలో డబ్బులు వచ్చినాయి, అవి ఏం చేశారు? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి? అంటే ప్రతి ఇంటికి ఇచ్చాము, సగం రాలేదండి. గ్యాస్ బండ్ ఫ్రీ అన్నారు. నేను 2 బండ్లు బుక్ చేశాను దీపావళి కాడ నుంచి. దీపావళి రోజు బుక్ చేశా, 30 తారీఖు అన్నారు. 30 తారీఖు బుక్ చేశా, 1 తారీఖు వచ్చింది, రాలేదు, డబ్బులు పడలేదు. నిన్నగా మొన్న బుక్ చేశా, అది పడలేదు. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడట్లేదు. దానికి